స్మార్ట్ సిటీ నిధులను స్మార్ట్ గా స్వాహా చేసేశారని బీజేపీ నాయకులు నవీన్ కుమార్ రెడ్డి ఆరోపించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విజిలెన్స్ విచారణకు ఆదేశిస్తే తిరుపతి నగర పాలక సంస్థలో గత పాలనలో జరిగిన నకిలీ ఎంబుక్ రికార్డుల బాగోతం వెలుగులోకి వస్తుందన్నారు. సరైన మెయింటెనెన్స్ లేక వినాయక సాగర్ కళావిహానంగా తయారైపోయిందన్నారు. గార్డెన్స్ కానీ, వాటర్ ఫౌంటైన్స్ కానీ, ఆ ముందర కాంప్లెక్స్ కానీ, వాకింగ్ ట్రాక్ కానీ, వీటన్నిటికి కూడా అదనంగా ఒక 10-15 కోట్లు అంటే దాదాపు 30 నుంచి 40 కోట్ల వరకు ఈరోజు వినాయక సాగర్ నిర్వహణకు అభివృద్ధికి ఖర్చు పెట్టారండి. ఈరోజు వినాయక సాగర్ నిర్వహణ గాలికి వదిలేశారు. ఈరోజు అక్కడ పోతే వినాయక సాగరు దుర్గంధ సాగర్గా తయారైపోయింది. పట్టించుకునే నాదులే లేదు. నగరపాలక సంస్థ అధికారుల్ని నేను నగర ప్రజల తరఫున డిమాండ్ చేస్తున్నాను, మీరు అధికారులు వినాయక సాగర్లో ఒక్కసారి పర్యటించండి. ఈరోజు కార్పొరేటర్లు ఉన్నారు. అయ్యా కార్పొరేటర్లారా, మీరు పార్టీలు మారేందుకు చూపించే శ్రద్ధ ఈరోజు నగరపాలక సంస్థ కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టినటువంటి వినాయక సాగర్ మీద ఎందుకు చూపించడం లేదు? కార్పొరేటర్లు, మేయరు, అదేవిధంగా కమిషనర్ గారు అందరూ వెళ్ళి ఒకరోజు వినాయక సాగర్లో మీరు పర్యటించండి. ఎంత దుర్గంధంగా తయారైందంటే ఈరోజు నగరంలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా ఉదయం సాయంత్రం పూట సుమారు ప్రతిరోజు కూడా 10,000 మంది వాకింగ్కి వెళ్తారండి. అదేవిధంగా యోగా జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా చిన్నపిల్లలు ఆదివారం పూట ఆటలాడుకునే దానికి నగర ప్రజలతో పాటు మంగళం రోడ్లో ఉన్నటువంటి అపార్ట్మెంట్లో నివాసం ఉండే ప్రజలంతా కూడా అక్కడికి పోతారు. మరి నగరపాలక సంస్థ అధికారులు ఆస్తి పన్నులు వసూలు చేసే దానిలో చూపించే శ్రద్ధ ఈరోజు వినాయక సాగర్ అభివృద్ధి మీద ఎందుకు చూపించడం లేదండి? ఆడ పోయి చూసినామంటే ఎంత దుర్గంధంగా తయారైందండి, కళావిహీనంగా తయారైపోయింది. 2 సంవత్సరాలు కూడా కాలేదు ఆ పార్క్ ఓపెన్ చేసి. అంత వాసన, దుర్వాసన. మరోపక్క ఆ వాకింగ్ ట్రాక్ చుట్టూరు ముళ్ళ పొదలు.